నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో జరుగుతున్న అమృత్ భారత్ పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. త్వరలో వందే భారత్ ఎక్స్ప్రెస్ కు హాల్ట్ కల్పిస్తామని ప్రకటన. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సుపరిపాలన అందిస్తోంది. మంత్రి బండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టీకరణ. వైసీపీ నేతలు డ్రామాలు కట్టిపెట్టి డీఎస్సీపై మంత్రి లోకేష్ సవాల్ను స్వీకరించి చర్చకు రావాలి. ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సవాల్. లోకేష్ రెడ్ బుక్ బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదన్న నాగార్జున యాదవ్. భవిష్యత్తులో ఈ కక్ష సాధింపులకు 10ంతలు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఖాయమని హెచ్చరిక. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ కు మహర్దశ ప్రారంభమైంది. స్టేషన్ సమగ్ర అభివృద్ధి కోసం 70 కోట్ల కేంద్ర నిధులతో పనులు చురుగ్గా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకం కింద పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఆయనతో పాటు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైల్వే ఉన్నతాధికారులతో కలిసి పనుల పురోగతిపై కేంద్ర మంత్రి సమీక్ష నిర్వహించి అధికారుల నుంచి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీనివాస్ వర్మ మీడియాతో మాట్లాడుతూ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 46.22 కోట్లు, గతి శక్తి పథకం కింద ఇంటర్నల్ ఎఫ్ఓబి నిర్మాణానికి 10.22 కోట్లు కేటాయించామని అన్నారు. అలాగే గూడ్స్ షెడ్ రోడ్ అభివృద్ధి, గూడ్స్ షెడ్ ఆఫీస్, హమాలీ షెడ్ నిర్మాణాల కోసం మరో 16.55 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు వివరించారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా మొదటి దశ కింద 27.12 కోట్ల విలువైన పనులు ఇప్పటికే పూర్తయ్యాయని తెలియజేశారు. రెండో దశ నిర్మాణ పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. నియోజకవర్గ పరిధిలోని ప్రత్తిపాడు, నవాబ్పాలెం, ఆరుల వద్ద 3 ఆర్ఓబీల నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయని, ఈ పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయని తెలియజేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం తాడేపల్లిగూడెం స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ తో పాటు పలు ఇతర ఎక్స్ప్రెస్ రైళ్లకు కూడా హాల్ట్ సదుపాయం కల్పిస్తామని ఆయన ప్రకటించారు. ఇవాళ తాడేపల్లిగూడెం స్టేషన్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల్ని పరిశీలించడం జరిగింది. ఇవాళ తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి ఒక మహర్దశ ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తుంది. ఈ ప్రాంతంలోనే ఒక అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్గా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ తయారు. మన రైల్వే స్టేషన్ రైల్వే మెయిన్ లైన్లో ఉన్నది తాడేపల్లిగూడెం. అమృత్ భారత్ స్టేషన్స్ కింద మొట్టమొదటిసారి 25 కోట్లు మంజూరు అయితే, మళ్ళీ గత సంవత్సరం మనం మరొక 18 కోట్లు మంజూరు చేయించాం. ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితి దృష్ట్యా రైల్వే స్టేషన్ బయట నుంచి అవతల పక్కకి వెళ్ళడానికి ప్లాట్ఫామ్ నుంచి ప్లాట్ఫామ్స్కి అప్రోచ్ ఉండదు, దానికి ఒక 10 కోట్లు. అదేవిధంగా గూడ్స్ షెడ్ రోడ్డు యొక్క అభివృద్ధి చేయడానికి, గూడ్స్ షెడ్కి సంబంధించి ఆఫీస్ కట్టడానికి, హమాలీలకి సంబంధించి షెడ్స్ వేయడానికి ఒక 16.5 కోట్లు, దాదాపు 70 కోట్ల రూపాయలు తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులకి కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు చేయడం లేదు. ఇప్పుడే చెప్పారు అధికారి గారు, ఏదైతే 12 మీటర్లు ఎఫ్ఓబి విజయవాడ డివిజన్లోనే ఎక్కడా లేదు, తాడేపల్లిగూడెంలో ఉంది అనేటువంటి విషయం చాలా క్లియర్గా. పనులు చేయడానికి మరి కొంతకాలం ఫేజ్ 1 పనులన్నీ పూర్తయ్యాయి. ఫేజ్ 2 పనులు 18 కోట్లకు సంబంధించి టెండర్లు ఖరారయ్యాయి. కాంట్రాక్టర్ పనిచేయడానికి రెడీగా ఉన్నాడు. అదేవిధంగా గూడ్స్ షెడ్ రోడ్డుకి కానీ, షెడ్కి కానీ, బిల్డింగ్ కానీ సంబంధించి పనులు 16.5 కోట్లు పనిచేయడానికి టెండర్లు అయినాయి. కాంట్రాక్టర్ రెడీగా ఉన్నాడు. అలాగే ఎఫ్ఓబికి సంబంధించి 10 కోట్లు మంజూరయ్యాయి, పనులు చేయడానికి రెడీగా ఉన్నారు. ఏదైతే కొన్ని టెక్నికాలిటీస్ కారణంగా ఫస్ట్ ఫేజ్లో పనులన్నీ పూర్తయినప్పటికీ కూడా ఏదైతే ఎస్కలేటర్స్ ఉన్నాయో ఆ ఎస్కలేటర్స్ని బిగించడానికి ఏదైతే పాత ఎఫ్ఓబి ఉన్నదో అది కొంత ఆటంకంగా ఉంది. కాబట్టి ఇవాళ అది ఎలాగ తీయాలా, కొత్త ఎఫ్ఓబి కడుతున్నాం, దానికి కూడా టెండర్లో ఖరారై కాంట్రాక్టర్ రెడీగా ఉన్నాడు. ఆ ఎస్కలేటర్లు కూడా త్వరలో బిగిస్తారు. అలాగే గూడ్స్ షెడ్కి సంబంధించి టెండర్లు ఖరారయ్యాయి. అయితే గూడ్స్ షెడ్కి సంబంధించి పనులు చేయడానికి ఇక్కడ ఒక 2 నెలల పాటు, అంటే 60 రోజుల పాటు లోడింగ్ ఆపాల్సినటువంటి పరిస్థితి. కాంట్రాక్టర్ పనులు ప్రారంభించాలంటే లోడింగ్ బ్లాక్ చేయాలి. దానికి సంబంధించి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు రెడీ చేశారు. రాబోయేటువంటి ఒక వారం రోజుల్లోనే ఆ పనులు కూడా ప్రారంభమవుతాయనేటువంటి విషయాన్ని చెప్తూ, అదేవిధంగా ఏదైతే మన పిఎం గతిశక్తి పథకం కింద ఆల్రెడీ 3 తాడేపల్లికి సంబంధించి ఆర్ఓబీలు టెండర్లో
పూర్తవడం జరిగింది. పత్తిపాడు, నవాబుపాలెం, ఆరుళ్ళ ఆర్ఓబీలు, అలాగే ఆర్యూబీలు ఏదైతే మారంపల్లి ఉన్నదో, జోలపాలెంలో ఉన్నదో వాటిని కూడా శాంక్షన్కి రెడీగా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ తాడేపల్లిగూడెంలో రైల్వే శాఖకి సంబంధించి ఆర్ఓబీలు కానివ్వండి, ఆర్యూబీలు కానివ్వండి, ఇటీవల మారంపల్లి ఆర్యూబీకి సంబంధించిన ఇబ్బంది ఉంటే మన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి చొరవతో ఆయన కొన్ని సొంత నిధులు ఇవ్వడం, మరి కొంతమంది పెద్దలు సహకారం కారణంగా అక్కడ గ్రామానికి వెళ్ళేటువంటి దారి మూసుకుపోయేటువంటి పరిస్థితుల్లో కూడా రైతులు ముందుకు వచ్చి 1 ఎకరం భూమిని చాలా తక్కువ ధరకి ప్రజల సౌకర్యార్థం ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి రైతులకి ఇవ్వాల్సినటువంటి మొత్తాన్ని కూడా జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా మారంపల్లి రైల్వే దానికి సంబంధించి రైతులకు అందజేయడం జరిగింది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మరి ఇన్ని అభివృద్ధి పనులు జరగాలి అంటే ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఇలా డబ్బు తెస్తూ ఉన్నాం. కాబట్టి కొంత ఓపిక అవసరం. డిపార్ట్మెంట్కి మనందరూ కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ విధంగా రైల్వే స్టేషన్లో జరిగేటువంటి అభివృద్ధి పనులకు మనంతా కూడా సహకరించాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందిస్తుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గత 5 ఏళ్లు వైసీపీ నేతలు రాష్ట్రంలో విధ్వంసకరమైన పాలన సాగించి మహిళలకు రక్షణ లేకుండా చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక పెన్షన్ల కోసం నెలకు 33,000 కోట్లు అందిస్తుందని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటై 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్తూరు జిల్లా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా చిత్తూరు పట్టణంలో ఈరోజు సుఖ సంతోషాలతో యావత్ కూటమి సభ్యులు అలాగే ప్రజల యొక్క ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన సభ ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గౌరవ కలెక్టర్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి 3 పార్టీలకు సంబంధించిన అతిరథ మహారథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ 2 సంవత్సరాల్లో ఏవేవి అభివృద్ధి కార్యక్రమాలు ఈ జిల్లాలో జరిగాయో ఒక్కొక్కటిగా నెమరు వేసుకోవడం జరిగింది. ఇంకా రాబోయే 3 సంవత్సరాల్లో ఏవైతే సంక్షేమ అభివృద్ధి ఫలాలు ఈ జిల్లా వాసులకు అందించాలో అవి తప్పకుండా అందిస్తామని చెప్పి సభాముఖంగా అందరికీ తెలియజేసుకున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పుట్టి పెరిగిన చిత్తూరు జిల్లాలో ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడి లేని విధంగా అభివృద్ధి జరిగింది. ముఖ్యంగా కృష్ణానది ఎక్కడ, అది పుట్టుకెక్కడ, ప్రవహించేది ఎక్కడ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడై మదనపల్లి, పుంగనూరు, పలమనేరు, కుప్పం ఈ 3 నియోజకవర్గాలకు కృష్ణా జలాలతో తడిసిన అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే సంజీవని కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజల కోసం తీసుకొని రావాలనే దృఢ నిశ్చయంతో మొట్టమొదటిగా ఈ చిత్తూరు జిల్లాలోనే కుప్పంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ చేసి ఈరోజు యావత్ రాష్ట్రానికి అందించడం జరుగుతూ ఉంది. అలాగే సగర్వంగా తెలియజేసుకుంటున్నాం, ఈ 2 ఏళ్ల పరిపాలనలో చిత్తూరు జిల్లాలో సంక్షేమానికి, అభివృద్ధికి 4,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు పెట్టుబడిగా పెట్టడం జరిగింది. అలాగే ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఉన్న మామిడి పంట రైతుల కోసం గత సంవత్సరంలో వాళ్ళ కంట్లో నీళ్ళు రాకూడదనే ఉన్నత లక్ష్యంతో 200 కోట్ల రూపాయలు సపోర్టింగ్ ప్రైజ్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. నిన్న కూడా ఈ రాష్ట్రంలో మరొకసారి చిత్తూరు జిల్లాను గుర్తు చేసుకునే విధంగా మరొకసారి 180 కోట్ల రూపాయలు రైతుల కోసం 4 రూపాయల చొప్పున కేజీకి ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేసుకుంటున్నారు. అలాగా చెప్పుకుంటూ పోతే చిత్తూరు జిల్లాను రాబోయే 3 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో ముందుకు తీసుకొని పోయేదానికి, అధికార యంత్రాంగంతో ముందుకు నడిపించేదానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని ఈ యొక్క వేదిక ద్వారా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఇక్కడ ఏర్పాటు చేసిన జిల్లా యంత్రాంగానికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి సభ్యులందరికీ మరొకసారి ఏ రోజైనా రేపు రాబోయే పరిస్థితులను గమనించి అధిగమించే లక్ష్యంతో పనిచేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది. తప్పకుండా రైతుల యొక్క పక్షపాత అయిన చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఈసారి రాబోయే ఖరీఫ్కు ఎవరైతే వేరుశెనగ రైతులు ఉంటారో వాళ్ళందరికీ ఏదైతే సీడ్స్ ఇచ్చేదానికి కూడా ప్రణాళికాబద్ధంగా 2-3 రోజుల్లో చర్యలు తీసుకుంటామని చెప్పి
రాష్ట్రంలో యువత బాగుపడ్డం జగన్కు ఇష్టం లేదని, అందుకే నిరుద్యోగ యువతలో గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా గత 3 వారాలుగా ఆయన ముఠ నానాయాగి చేస్తూ డీఎస్సీపై దుష్ప్రచారం చేస్తుందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి విమర్శించారు. వైసీపీ నేతలు డ్రామాలు కట్టిపెట్టి డీఎస్సీపై మంత్రి లోకేష్ సవాల్ను స్వీకరించి చర్చకు రావాలని సవాల్ విసిరారు. గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ టీచర్ల బదిలీల పేరిట 50 కోట్ల రూపాయలు వసూలు చేసి 2000 మంది ఉపాధ్యాయుల బదిలీలకు అక్రమంగా తెరతీశారని, ఎన్నికల కోడ్ రావడంతో అవి నిలిచిపోయాయని ఆరోపించారు. పరీక్షల్లో ఏమీ జరగకున్నా అత్యంత పారదర్శకంగా జరిగినా కూడా ఏదో విధంగా నిరుద్యోగ యువతలో గందరగోళాన్ని ఏర్పరచాలని, ఏదో జరిగిపోతుందనే ఒక లేని సమస్యను ప్రపంచానికి చాటాలనే దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఠ ఈ రాష్ట్రంలో డీఎస్సీపీ పైన నానాయాగి చేయడం జరుగుతోంది. మేము స్పష్టంగా చెప్పాం, ఎక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ పారదర్శకతకు తిలోదాలకాలు ఇచ్చాం, రండి చర్చిద్దామని చెప్పి పదే పదే సవాల్ చేసినా, విజ్ఞప్తి చేసినా కూడా దానికి సమాధానం చెప్పకుండా నానా రకాలుగా యాగి చేయడం జరుగుతుంది. నిన్న గవర్నర్ దగ్గరికి పోయి ఫిర్యాదు చేశారు. ఈరోజు ఆ పార్టీ ఎంపీలు ప్రధానమంత్రి గారిని, కేంద్ర మంత్రుల వద్దకు పోయి దీనిపైన విచారణ జరపాలని చెప్పి ఈరోజు కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. నిన్న బొత్స గారికి, ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారికి నేను సూటిగా అడుగుతా ఉన్నా, మీకు అధికారులు అదేవిధంగా పార్టీ తరపున మేము కూడా స్పష్టమైన మీరు లేవనెత్తిన ప్రతి అంశం పైన కూడా సమాధానం చెప్పాం. ఇప్పటికి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా, సవాల్ చేస్తా ఉన్నా, మీకు ఎక్కడైతే ఏ అభ్యర్థికి సంబంధించిన అనుమానాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ తీసుకొని రండి. విద్యాశాఖ అధికారులు ఉన్నారు, క్రీడాశాఖ అధికారులు ఉన్నారు, వాళ్ళందరినీ కూర్చోబెడతాం. మీ పాయింట్ ఎక్కడైతే మీరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో వాటన్నిటిని కూడా నివృత్తి చేస్తామని గతంలో చెప్పాం, ఈరోజు కూడా చెప్తాం, రేపు కూడా అదే చెప్తాం. కానీ మీరు దానికి పోకుండా అంటే అక్కడికి పోతే మీ డొల్లతనం బయటపడుతుంది. మీరు చేసే ఆరోపణలు ఫేక్ అనే ఈ ప్రపంచానికి తెలిసిపోతాయి. ఏదైనా సరే ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని నిర్ధారించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. మీరు అలా కాకుండా బురద తల్లేసి మీరు కనుక్కోమని మాట్లాడుతూ ఉన్నారు. పారదర్శకత లోపిందంటున్నాడు బొత్స. పరీక్షలు పారదర్శకంగా జరిగాయి, రిజల్ట్ పారదర్శకంగా జరిగాయి, ప్రశ్నాపత్రాలు కూడా పారదర్శకంగానే అత్యంత రక్షణ ప్రాంతంలో అప్లోడ్ చేయడం జరిగింది. టాటా కంపెనీ వాళ్ళు దాన్ని చేయడం జరిగింది. మీ బాధ అంతా, బొత్స గారి బాధ అంతా ఏంటంటే తెలుసా, ఆయన తర్వాత ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి అయింది లోకేష్ గారు. మీరు బొత్స గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 50 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని 2000 మంది ఉపాధ్యాయుల బదిలీలు చేయడం జరిగింది. మీ దురదృష్టవశాత్తు ఎన్నికల కోడ్ రావడంతో ఆ బదిలీలు ఆగిపోయాయి. లోకేష్ బాబు గారు విద్యామంత్రి అయిన తర్వాత ఇవన్నీ కూడా అక్రమ బదిలీలు, వీటన్నిటిపైన విచారణ చేసి ఆపివేయడం జరిగింది. ఆ రోజు నుంచి మీరు లోకేష్ బాబు గారి పైన అక్కసును, కోపాన్ని పెంచుకున్నారు. మీ బాధ ఏంటంటే రాబట్టిన వసూలు చేసుకున్న 50 కోట్ల రూపాయలు మీరు ఎడిక్కియాల్సిన దుస్థితి ఏర్పడింది. లేకపోతే సంబంధిత ఉపాధ్యాయులు మీకు దళారులుగా వివరించిన కొంతమంది మేము పత్రికలకు ఎక్కుతాం, టీవీలకు ఎక్కుతామని భయపడడంతో మీరు ఎక్కడా కేసుల ఉచ్చులో ఇరుక్కొని ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి మీరు తిన్న 50 కోట్ల రూపాయలు వెనక్కి కక్కారు. ఇది మీ కడుపు బాధ. దీంతో లోకేష్ బాబు గారు మంత్రి అయినప్పటి నుంచి కూడా మీరు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా యువత ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారంటున్నారు. ఎవరు యువత ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేది? మీరు. ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ లోకేష్ గారు అటు ప్రైవేట్ రంగంలో, ఇటు ప్రభుత్వ రంగంలో అనేక రకాల ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తూ వాళ్ళు ఆత్మస్థైర్యాన్ని నింపుతూ ఉంటే, మీరు ఏదో జరిగిపోయింది, అవినీతి జరుగుతూ ఉంది, డబ్బులు ఇస్తే తప్ప ఉద్యోగాలు రావని చెప్పి యువతలో ఈరోజు అనేక రకాలైన ఏపీబీఎస్సీ ద్వారా అనేక రకాలైన ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చాయి. అదేవిధంగా మరో డిఎస్సీ రావడం జరుగుతుంది. వీళ్ళ ఆత్మస్థైర్యాన్ని వాళ్ళు కోల్పోయే విధంగా, ఆత్మవిశ్వాసం దెబ్బతినే విధంగా మీరు ప్రవర్తించి యువతలో ఆత్మస్థైర్యాన్ని మీరు దెబ్బతీయడం జరుగుతుంది. 10 లక్షలు 15 లక్షలు అమ్ముకున్నారంటారు. ఒక్కరిని చూపించండి, సవాల్ చేస్తా ఉన్నాం. డబ్బు ఇచ్చినోడేవడో తీసుకునేవాడో ఒక్కరిని చూపించమని చెప్తే ఈ రోజుకు చూపారు మీరు. మేము మీ మాదిరో, మీ నాయకుని మాదిరి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.